బీజేపీలో ఉంటూ డబ్బులు కూడా తీసుకున్నాడు బీఆర్ఎస్ వాళ్ళ దగ్గరికి నుంచి. వీ హ్యావ్ ఏ ప్రూఫ్స్ విత్ దెమ్. 5 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకున్న వాళ్ళ దగ్గరికి నుంచి. వీడు తీసుకుంటాడు, వీడు ఒక పెద్ద అవినీతి పనులు వీడు చేస్తాడు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ కార్యకర్తలు కింద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఆరోపణలు వేస్తాడు మొత్తం. ఇది నెక్స్ట్ వచ్చేసి వాడు ఇదే కాకుండా వాడు ఒక పొలిటికల్ డ్రామా చేస్తాడు వాడు. ఎట్లా అంటే ఆ సేమ్ అంటే ఈ 5 years అసలు కామ్గా ఉంటాడు. అసలు జస్ట్ ఇంకా ఎలక్షన్స్ వస్తున్నాయంటే, అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తున్నాయంటే అప్పుడు ఏం చేస్తాడంటే వీడు ఒక చిన్న డ్రామా స్టార్ట్ చేస్తాడు. పబ్లిక్ని కన్ఫ్యూజ్ స్టేట్ ఆఫ్ మైండ్లో పెడతాడు. లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు మన మల్కాజ్గిరిలో కొన్ని ఫంక్షన్ హాల్స్ సెలెక్ట్ చేసుకుని దాంట్లో ట్యాబ్స్ పంచండి వీడు. ఒక 150 ట్యాబ్స్ పంచండు పిల్లలకి. ఆ ట్యాబ్స్ పంచి సోషల్ మీడియాలో వచ్చేసి 350 ట్యాబ్స్ పంచిన అని చెప్పేసి మొత్తం ప్రమోట్ చేసుకోవడం జరిగింది. చిన్నపిల్లలకు సైకిల్స్ పంచండు. ఆ పంచండు 100 సైకిళ్ళు, ఒక 500 సైకిల్ పంచని చెప్పేసి ప్రమోట్ చేసుకున్నాడు. కింది క్రౌడ్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేశారు. ఫస్ట్ ఏడు వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళకి ఏదో ఒక ఆశ ఉంచి వాళ్ళని పిలిచేసి వాళ్ళతో పాటు అన్ని ఫొటోస్ దిగేసి ఈ మెటీరియల్ మొత్తం తీసుకొని వేసి ఆస్పిరెంట్స్ ఎవరైతే మన ఎమ్మెల్యే ఆస్పిరెంట్స్ ఉంటారో ఇప్పుడు వాళ్ళని కలిసి నా దగ్గర ఇంత క్రౌడ్ నా దగ్గర ఉన్నది, ఇన్ని ఓట్స్ నా దగ్గర ఉన్నాయని చెప్పేసి పబ్లిక్ నమ్మకాన్ని అమ్ముకునే దొంగ అక్కడ వాళ్ళకి అమ్మేసుకొని వాళ్ళ దగ్గరికి డబ్బులు తీసుకుంటాడు. ఏమో మ్యామ్ నాకు అట్లా అంటే నాకేమనిపిస్తుంది అంటే మేబీ వేరే పొలిటీషియన్స్ కూడా ఇట్లనే చేస్తారేమో అనుకుంటాం. బట్ ఎప్పుడైతే కనిపించలే ఇట్లాంటి మాత్రం వీడు మాత్రం మేము దగ్గర నుంచి చూసాం. ఇదంతా మేము వీనికి ఏం ఫాలోయింగ్ ఉండదు. వీడిని వీడు పిలిస్తే అసలు ఎవరు రారు. బట్ ఏదో ఒకటి ఆశ ఉంచి ఆడికి పబ్లిక్ వచ్చిన తర్వాత ఆ ఫొటోస్ అనేది దిగేసి ఈ మెటీరియల్ని తీసుకెళ్ళేసి అక్కడ వాళ్ళకి సబ్మిట్ చేసి ఆ నుంచి డబ్బులు తీసుకుంటారు అనమాట. సో ఈ పొలిటికల్ డ్రామా వీడి మొత్తం ఎప్పుడు చేసేదంతా మొత్తం పొలిటికల్ డ్రామాని. ఈజ్ అన్ పొలిటికల్ బ్రోకర్, ఈజ్ అన్ జోకర్. మొన్న రీసెంట్లీ రాఖీ ఫెస్టివల్ అయినప్పుడు కూడా వీనికి అసలు ఎవరు లేరు మ్యామ్ అక్కడ రాఖీ కట్టడానికి కూడా. మేము ఎప్పటి నుంచో మేము మనతో ట్రావెల్ చేస్తున్నాం కదా మ్యామ్. వన్ గల్లీలో వన్ స్ట్రీట్లోనే మనకు అసలు సపోర్ట్ చేయరు మనకు అసలు. మొన్న రాఖీ ఫెస్టివల్కి కూడా వాళ్ళకి ఏదో డబ్బులు ఇచ్చి అక్కడ నుంచి తీసుకొచ్చుకొని మధ్యలో నిల్చొని ఒక ఫోటో దిగిండు ఒకటి. సో ఎట్లా అంటే నేను పెద్ద నేను అన్నట్టు ప్రూవ్ చేసుకుని అంత ఇట్లా నాకు ఇంత ఫాలోయింగ్ ఉందని చెప్పేసి. బట్ అంతా మళ్ళీ ఫేకే. అంటే వీడు ఏది చేసినా ఫేకే మొత్తం అంతా. ఫేక్ అక్కజెల్లలు ఉంటారు వీనికి, రాఖీ కట్టనికి వచ్చిన వాళ్ళు ఫేక్ ఫాలోవర్స్ ఉంటారు, ఫేక్ సోషల్ మీడియా, ఫేక్ కమెంట్స్. ఈ కమెంట్స్ కూడా ఏంటంటే హాస్టల్ల దగ్గర పోతాడు, అక్కడ హాస్టల్ పిల్లల్ని తీసుకొని ఆ ఫోన్ తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి కమెంట్స్ అనమాట. ఒక హాస్టల్కి పోతే మినిమం ఒక 30 మెంబర్సే దొరుకుతారు. ఇది వీని స్ట్రాటజీ. ఇది ఇంకా కొంచెం సెలబ్రిటీస్ ఇంకా పెద్ద పొలిటీషియన్స్ మరి వాళ్ళతో ఎందుకుండు అనేసి అంటే ఇది కూడా మళ్ళీ ఏంటంటే నేషనల్ ట్రెజరర్ పోస్ట్ ఏదైతే వచ్చిందో వీనికి అది ఒక యాక్సెస్ పాయింట్ లాగా వాడుకుంటాడు వీడు. యాక్సెస్ పాయింట్ అంటే మ్యామ్ ఇప్పుడు వాడు ఒక పొజిషన్లో ఉన్నాడు కాబట్టి వాడు ఏ పొజిషన్లో ఉన్న వాళ్ళని కూడా గెలవచ్చు పోయేసి యాజ్ ఎ ట్రెజరర్. ఆ పాయింట్ వాడుకొని అక్కడ వెళ్ళేసి వాళ్ళతో ఫొటోస్ దిగి అది ప్రమోట్ చేస్తారు సోషల్ మీడియాలో. మళ్ళీ దీన్ని తీసుకొని పోయేసి మళ్ళీ ఇంకా వేరే వాళ్ళకు ప్రమోట్ చేసుకుంటా. ఇదంతా ఏంటంటే మేము ఇది ఒక సోషల్ మీడియా డ్రామా మళ్ళీ ఇదంతా. సో వీడు ఎట్లా అంటే వీడు ఎట్లా అంటే రియాలిటీ ఉండడు అసలు. వీడు దెర్ ఇస్ నో రియాలిటీ. ఇదంతా ఫేక్, మొత్తం అంతా ఫేక్ సోషల్ మీడియా మార్కెటింగ్ అనమాట. సో మీరు 360 degrees మొత్తం ఫేక్ అని చెప్తున్నారు. సో ఇందాక శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడుతూ చెప్పిన మాటలు ఏంటంటే మొత్తం వ్యవస్థల్ని మేనేజ్ చేస్తుంటాడు అని చెప్పేసి. సో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు తిరిగి ప్రశ్నించరా అంటే ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు? చాలా మంది ఉన్నారు మ్యామ్ ఇప్పుడు వీని గురించి ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. బట్ ఎట్లా అంటే బీజేపీ పొలిటికల్ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఎవరు కూడా ముందుకు వచ్చి మాట్లాడతలేరు. మా క్వశ్చన్ కూడా అదే, ఎందుకు మాట్లాడతలేరు వాళ్ళు? రావాలి కదా. మన స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నారు ఇప్పుడు, మన స్టేట్ ప్రెసిడెంట్ వచ్చేసి మన రామచంద్రరావు గారు. మరి ఆయన కూడా కొంచెం ఈయన గురించి ఏమైనా చెప్పాలి కదా. మరి ఇప్పుడు నేను ఎవిడెన్స్తో పాటు మాట్లాడుతున్నాను మ్యామ్. నేను ఇక్కడ ఎవిడెన్స్ ఏంది? అమ్మాయిని వీడు హరెస్ట్ చేస్తున్నాడు, అమ్మాయిని వీడు టార్గెట్ చేసి హరెస్ట్ చేసి అమ్మాయిని చాలా చిత్రహింసలు పెట్టిండు వీడు. అది మొత్తం నేను ఎట్లా అంటే విత్ ఎవిడెన్స్ నేను వేరే ఛానల్లో సబ్మిట్ చేయడం జరిగింది. ఇది మరి ఇది ఎంత ఇన్న తర్వాత మళ్ళీ పార్టీ నుంచి వాడిని సస్పెండ్ చేయవచ్చు కదా వాడిని. మరి ఆ చర్య ఎందుకు తీసుకోవట్లేరు? కనీసం వీని గురించి మాట్లాడడానికి బీజేపీ కార్యకర్తలు అసలు ఎవ్వరు కూడా రారు అసలు ముందుకి. వీని స్థాయి అదనమాట మ్యామ్. ఇది ఎవరు మాట్లాడరు, ఎవరు ముందుకు రారు. అది భయం కాదు అది. బట్ ఏంటంటే బీజేపీ పార్టీకి ఉన్న ఒక మర్యాద అది అంతే. అది మాట్లాడాల్సింది ఎవరు? ఇప్పుడు మన స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు సార్ గారు మాట్లాడి వీళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మేము అంటే మీరు కూడా చాలా సోషల్ మీడియా వేదికగా మీరు కూడా చాలా ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. అంటే ఇతని సంబంధించిన ఇష్యూస్ మొత్తం బయట పెట్టాలని చాలా వరకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు? ఫర్దర్గా న్యాయ పోరాటం ఎలా చేయబోతున్నారు? ఏమనిపిస్తుంది? రిజల్ట్ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? మ్యామ్ మేము న్యాయంగా వానిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్న అన్నీ కూడా తీసుకుంటాం మేము. వాడు ఎక్కడ దాకా వెళ్తాడో అక్కడ దాకా మేము వెళ్తాం. మేము వాడిని అసలు వదిలిపెట్టేది లేదు అసలు.
వాడు మమ్మల్ని కాకుండా పెద్ద పెద్ద నాయకులని పెద్ద 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 పొలిటికల్ స్టేట్ లీడర్స్ని కూడా ఎంతమందిని ఫూల్ చేసిన వాడు. అందరి దగ్గర పోతాడు, చెప్తాడు ఒకటి, చేస్తాడు ఒకటి. మేము ఇప్పుడు ఏంటంటే వీడు ఇన్ని డబ్బులు సంపాదించడానికి కారణం కూడా ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళతో ఫోటోలు దిగి వాళ్ళని ప్రమోట్ చేసుకుంటా అందరినీ ఎట్లా అంటే ఇంకొక చిన్న చిన్న వాళ్ళని బ్లాక్మెయిల్ చేసుకుంటా డబ్బులు సంపాదిస్తున్నాడు. మేము న్యాయంగా మేము ఎంతవరకు పోరాటం చేయాలో అంతవరకు పోరాటం చేస్తాం. మేము వాడిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు అసలు. ఇదే పార్టీలో కాకుండా వేరే ఇంకే పార్టీలోకి పోయినా సరే మేము వాని ఎంబడి పడుతూనే ఉంటాం. వాడు చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్ని కూడా మేము బయట పెడుతూనే ఉంటాం. మేము వాని ఎంబడి ఉన్న ప్రజలకు కూడా మేము ఎట్లా అంటే జ్ఞానం ఇస్తూనే ఉంటాం. వాడు కరెక్ట్ కాదు, వాడి మోసాలు, వాడు చేసే లెక్కలన్నీ కూడా మేము పాయింట్స్ అన్ని కనెక్ట్ అయ్యేలా చెప్తాం. మేము వానిపైన బురద చల్లట్లేదు మ్యామ్. ఇవన్నీ ఫ్యాక్ట్స్. ఇవన్నీ మాకు తెలవడానికి ఇంత టైం పట్టింది. బట్ వాళ్ళతో ఉన్న వాళ్ళకి తెలవడానికి ఇంకా చాలా టైం పడుతుంది. ఇంకా ఇప్పుడు రౌడీ షీటర్ అని అంటున్నారు మీరు. గతంలో మీరు ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు తెలియదా మీకు రౌడీ షీటర్ అని చెప్పి? లేదు మ్యామ్. అప్పుడు రౌడీ షీట్ వాన్ దగ్గర ఓపెన్ చేసి 2023లో. ఓకే. మేము వాడిని 2000 అంటే మేము ఒక 3 years బ్యాక్ నుంచి మేము వానితో ఉండట్లేము అనమాట మేము. సో 2023లో వాని పైన రౌడీ షీట్ ఓపెన్ చేసిండ్రు. దానికంటే ముందు యాక్టివ్ కేసెస్ అన్నీ ఉండనమాట. సో అప్పుడు మాకు తెలియదు అప్పుడు మాకు. సో వీడు చీటింగ్ చేస్తాడు, ఇట్లా పొలిటికల్ డ్రామాస్. ఎట్లా అంటే ఇప్పుడు ఎవరినో ఒకరిని ప్రొవోక్ చేసి అలా హైలైట్ కానీ చూస్తాడు అనమాట వీడు. సో వీడిని ఎవరు పట్టించుకోరు. వీడే ప్రొవోక్ చేసి వీడే అక్కడ హైలైట్ అయ్యేసి వీనిపైన కేసెస్ బుక్ చేయటట్టు చూసుకుంటాడు. వీనిపైన కేసెస్ బుక్ అయిందే కాకుండా వీనితో పాటు తిరిగేటోళ్ళ పైన కూడా కేసెస్ బుక్ చేయించుకుంటాడు వీడు వాంటెడ్గా కేసెస్ బుక్ చేయించుకుంటాడు అంటున్నారు. ఎస్. దీంట్లో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మ్యామ్. అలా బుక్ చేయించుకోవడం వల్ల ఏంటి లాభం ఏంటి మ్యామ్? రేపు ఇప్పుడు కోర్టుకి వెళ్తే వీనికి భయం ఏంటి? వీడు ఒకవేళ కోర్టుకి రేపు పోవాలంటే కూడా పేషీకి వెళ్ళాల్సి వస్తుంది కదా మ్యామ్. వెళ్ళినప్పుడు వీడు ఒక్కడు వెళ్ళకుండా వీనితో పాటు ఎట్లా అంటే ఎవరెవరైతే మంచి ఫైటర్స్ ఉంటారో, ఎవరైతే కొంచెం బలంగా ఉంటారో వాళ్ళని చూస్ చేసుకొని వీడు ముందే తెలివిగా వాళ్ళ పేర్లు కూడా కేసులో యాడ్ చేయించుకుంటాడు. కోర్టుకి వెళ్ళేటప్పుడు వాళ్ళందరూ రావాలని చెప్పేసి ఖచ్చితంగా రావాల్సి వస్తుంది. ఇది వీని స్ట్రాటజీ. ఇది దీంట్లో బలైన వాళ్ళు ఎవరంటే దీంట్లో అడ్డగుట్ట శ్యామ్ అని చెప్పేసి అడ్డగుట్టాలు ఉంటాడు. మంచి పర్సన్. ఆయన వస్తే ఆయనతో పాటు 4 వస్తారని తెలుసు వీనికి. సో ఆయన ఎక్కడ కూడా ఫోటోలో కనిపించకుండా కూడా ఆయన పేరు ఒక కేసులో ఎరికిచ్చేసిండు. దీంట్లో బలైన ఇంకో సెకండ్ పర్సన్ వచ్చేసి మెట్టు ప్రదీప్ పల్వాన్. ఆ మెట్టు ప్రదీప్ పల్వాన్కి కూడా మంచి ఫాలోవర్స్ ఉంటారు. ఆయన వస్తే ఆయనతో పాటు ఒక 10 మంది వస్తారు. కాబట్టి ఆయన పేరు కూడా దీంట్లో కేసులో ఎరికిచ్చేసి అనమాట. సో వాళ్ళందరూ షాకింగ్. వాళ్ళు అరే మేము అసలు ఏం చేయనేయలే, అసలు మేము ఆడ మాదెందుకు పెట్టినాం అంటే యాక్చువల్లీ మేము రీసెర్చ్ చేస్తే ఏంటంటే పోలీస్ స్టేషన్లో మేము రీసెర్చ్ చేస్తే ఏంటంటే పోలీస్ వాళ్ళు ఏమన్నారంటే మేము ఓన్లీ కేసు రాసింది పిఎం సాయి ప్రసాద్ అండ్ అదర్స్. ఈ పిఎం సాయి ప్రసాద్ని పిలిచి మేము కూర్చోబెట్టి మేము అడిగినప్పుడు అదర్స్ అని ఎవరు బాబు మళ్ళీ వాళ్ళ పేర్లు చెప్పంటే వీనికి ఎవరెవరు కావాలనో వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళ పేర్లు ఆపించేసిన అట్లా. సో సీరియస్లీ దీంట్లో ఇప్పుడు ఆ ఫోటో ఫ్రేమ్స్లో ఎవరైతే ఫేసెస్ కనిపిస్తుంటే వాళ్ళ పేర్లు ఉండే దాంట్లో వాళ్ళ పేర్లు రాయడు వీడు. ఎందుకంటే వాళ్ళ కాళ్ళకి చైన్ లేచి కట్టేసిన వాళ్ళు ఆల్రెడీ వీని దాంట్లో ట్రాప్ అయిపోయి ఉన్నారు. వాళ్ళు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. వాళ్ళు ఇంకా వాళ్ళు వీడిని దీకించి తప్పించుకొని పోయే ఛాన్స్ లేదు మ్యామ్. సో ఎవరెవరైతే దూరం ఉంటున్నారో వాళ్ళని వీడు టార్గెట్ చేస్తాడు. వీనితో పాటు కేసు నడిచిన రోజులు ట్రావెల్ చేయాలని చెప్పేసి ఇది ఒక స్ట్రాటజీ ఉంది. వాడిని నమ్మిన వాళ్ళు మోసపోతారు. ఇంకా మాకైతే తెలవడానికి చాలా టైం పట్టింది. మీకు మేము ఇంత నాలెడ్జ్ ఇస్తున్నాము, జాగ్రత్త. శ్రీనివాస్ యాదవ్ గారు, సో రవి ముదిరాజ్ గారు చెప్తూ చాలా రకాల మ్యానిపులేషన్స్ ఉన్నాయి, చాలామంది మోసపోయారు, రకరకాలుగా ఆల్ 360 degreesలో ఇబ్బంది పెడతాడు అతను అని చెప్తున్నారు. సో మీరైతే ఏదైతే కేసులు ఫైల్ చేశారో ఈడీకి సంబంధించి కావచ్చు, రకరకాల ఎఫ్ఐఆర్లు ఉన్నాయన్నారు 16 ఏదో. సో ఈ మొత్తం మీద ఫర్దర్గా మీరు న్యాయ పోరాటం ఎలా చేయబోతున్నారు యాజ్ ఏ అడ్వకేట్గా చెప్పండి. మ్యామ్, యాజ్ నా అడ్వకేట్ నిజంగా మీరు అడిగితే మేము కోర్టులోనే మాట్లాడాలి మ్యామ్. కోర్టు విషయాలు బయట మాట్లాడకూడదు అని చట్టం కూడా అదే చెప్తుంది. ఇప్పుడు అదే ఇబ్బంది కూడా అవుతుంది. ఏంటి అంటే సెక్షువల్ అఫెన్సెస్ మీద మాట్లాడకూడదు, ఆ విక్టిమ్స్ గురించి డిస్కస్ చేయకూడదు కనుక ఎవరి గురించి మనం మాట్లాడతలేం మ్యామ్. బట్ న్యాయ పోరాటం అన్నందుకు మేము న్యాయ పోరాటం ఒక్క నిమిషం పక్కకు పెట్టి న్యాయ పోరాటం ఎట్లాగో చేస్తాం. కానీ ధర్మ పోరాటం అని మీరు పేరు అడిగితే మాత్రం ఖచ్చితంగా మేము ధర్మ పోరాటం చేస్తాం మ్యామ్. ఇతన్ని పోలీసు వారు కేసులు రిజిస్టర్ చేసి వీడిని లోపలేస్తే పర్వాలేదు మ్యామ్. లేని పక్షంలో 100% మేము ఎంతోమంది ఆడపిల్లలు బాధపడి వీడి తన్నులు తిని వాళ్ళు శాపాలు పెట్టిన శాపాలకు మాత్రం మేము ఖచ్చితంగా టీమ్ సాయి లాంటి వెధవలని, చీడ పురుగులని, భారతీయ జనతా పార్టీలో ఉంటూ భారతీయ జనతా పార్టీని మోసం చేస్తున్న ఇట్లాంటి చీడ పురుగులని ఖచ్చితంగా వేరేస్తాం మ్యామ్. ఇది మాత్రం అందరికీ, వాడు ఎక్కడున్నా ఏమున్నా వాడు చేసిన పనులు తప్పు ఒప్పుకొని
ఈ ఈ ప్రభుత్వం ముందుకు వాడు చేసిన కోట్ల రూపాయల తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కోట్ల రూపాయల స్కామ్ చేసినవన్నీ స్టేట్ గవర్నమెంట్కి వాడు సరెండర్ చేసి ఈ ప్రజలకి ఇచ్చేస్తే, ఈ గవర్నమెంట్కి ఇస్తే పర్వాలేదు. లేని పక్షంలో వాడి తోలు తీసి వాడి 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 ఎట్లయితే అన్యాయంగా ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ధనాన్ని దోసుకున్నాడో, పెద్ద పెద్ద పొలిటీషియన్ని బెదిరించో, వీడిని కూడా అదే రకంగా వాడు అర్థమయ్యే భాషలో చెప్తూ వాడు అన్యాయంగా దోచిన నల్లధనాన్ని వాని గొంతు బిసికి బయటికి కక్కిచ్చే బాధ్యత నేను మేకల శ్రీనివాస్ యాదవ్గా ఖచ్చితంగా తీసుకుంటాను. ఈ పంపారి సాయి ప్రసాద్ ఒక రౌడీ షీటర్ అని చెప్పి 10 సార్లు ఎందుకు అంటున్నా అంటే, నేను ఈరోజు పొద్దున నాకు 10 మందితోని వాడు చెప్పించి ఎందుకు అన్నని అటు పోతాడు ఇటు పోతాడు ఏమున్నా మనం మాట్లాడుకుందాం అని చెప్పి ఆయన ఎంబడి ఉన్నాడు ఒక డాక్టర్ టర్న్ ఒక లాయర్, అతన్ని ఏదో అడ్వైజ్ల మీద ఏదో చేస్తుండు. మీరు ఏం చేసినా కూడా నువ్వు నా మీద కేసులు పెట్టు, నువ్వు నా మీద ఏమన్నా చేయి, కానీ నిన్ను మాత్రం వదిలే ప్రసక్తే లేదు. నీకు ఈ గవర్నమెంట్ ఇచ్చినా ఇవ్వకున్నా కూడా ఖచ్చితంగా దేవుడు మాత్రం నువ్వు చేసిన పనికి త్వరలోనే ఇస్తాడు. నువ్వు మాత్రం మాకు ఎంత దూరం ఉంటే నీకు అంత ఈ నూకలు ఉంటాయి. మా దగ్గర వచ్చినవా, మా రేంజ్కి వచ్చినవా, నీ నూకలు ఆడికే ఒడుస్తాయి. టీమ్ సాయి జాగ్రత్తగా ఉండు, మాకు దూరం ఉండు. రవి ముదిరాజ్ గారు, ఫైనల్గా మీరు పంపారి సాయి ప్రసాద్ గురించి ఏం చెప్తారు? మ్యామ్, వాడు చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్ మాత్రం మేము ముందు పెడుతూనే ఉంటాం. వాడు ఈడీ ముందు కూడా లొంగాల్సి వచ్చిన టైం వచ్చింది. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్లో కూడా మేము డిపార్ట్మెంట్లో కూడా మేము ఈయన పైన కంప్లైంట్స్ అని ఫైల్ చేసినాం. అక్కడ నుంచి కూడా మేము ఎట్లా వీడిని లొంగ పెట్టాలో అక్కడ చేస్తూనే ఉంటాం. నెక్స్ట్ వాడు వచ్చేసి ఈ ఆడవాళ్ళని అడ్డం పెట్టుకునే ఆట మానుకుంటే మంచిది. వాడు చేయాల్సింది మొత్తం చేసిండు, మేం చేయాల్సింది మొత్తం ఇప్పుడే ప్రారంభం. ఇది జస్ట్ ఆరంభం మాత్రమే. ఇది అంతం కాదు. నీ పని మేము చేసే వరకు నేను వదిలిపెట్టాం. మేము నీ ఎంబడి వస్తూనే ఉంటాము. నువ్వు ఎక్కడ పోయినా మేము నీ ఎంబడే ఉంటాం. నువ్వు చేసే ఈ అరాచకాలు, ఇల్లీగల్ యాక్టివిటీస్ మేము బయట పెడుతూనే ఉంటాము. నీ పని ఎట్లా చేయాలో మాకు చాలా బాగా తెలుసు. నువ్వు మాతో తప్పించుకునే ప్రసక్తి లేనే లేదు అసలు. సో నువ్వు జాగ్రత్త ఉండు మాతోని. నువ్వు ఎంత దూరం పోతావో పో. నువ్వు కొన్ని రోజులు అలవాళ్ళు ఉంటున్నావు, కొన్ని రోజులు బయట ఉంటున్నావు కూడా తెలుసు నాకు. బట్ మాకు అన్నీ తెలుస్తుంటే నిన్ను మాత్రం విడిచిపెట్టాం. సో రవి ముదిరాజ్ గారు, స్టూడియోకి వచ్చి చాలా విషయాలు చెప్పారు మీరు సాయి ప్రసాద్కి సంబంధించి. ఒకవేళ ఆ ఇష్యూస్ అన్నీ కనుక, ఆరోపణలన్నీ కనుక నిజమైనట్లయితే తప్పకుండా మీరు ఏదైతే పోరాటం చేస్తున్నారో ఆ పోరాటానికి న్యాయం జరగాలని సిగ్నేచర్ స్టూడియో తరపు నుంచి మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా. థ్యాంక్ యూ మ్యామ్.